చిన్నప్పటి నుంచి కూడా ఈ మైథిలి ఠాకూర్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందంట. ముఖ్యంగా ఇండియన్ ఐడల్ చివరిదాకా వెళ్ళి ఓడిపోవటం ఇవన్నీ చూసి ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చిందనమాట. అయితే ఎలక్షన్ సందర్భంగా ఈమె తన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి గర్ల్స్ ఎడ్యుకేషన్ ఏదైతే గాడెస్ సీతాదేవి పుట్టిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా ఉమెన్ ఎడ్యుకేషన్ మీద నేను ఫోకస్ చేస్తానని చెప్పిందనమాట. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇదంతా కూడా. దాంతోపాటు అక్కడున్న ట్రెడిషనల్ ఆర్ట్ ఏదైతే ఉందో మిథిలా పెయింటింగ్స్ స్కూల్ కరిక్యులంలో తీసుకొస్తాను, ఆ పెయింటింగ్ని రిజ్యూనేట్ చేస్తానని చెప్పి కూడా ఆమె ప్రామిస్ చేస్తుంది. ఇలా ఒకటా రెండా ఆవిడని చూసి అక్కడ ప్రజలు ఓటేసేసారనమాట. అంటే చాలా వరకు జెన్జీ వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి కాకుండా వెళ్తే మనకి ఓట్లేస్తారా, బాగా డబ్బులున్న కుటుంబం కాకపోతే మనకు ప్రజలు ఓట్లేస్తారా, ఇలా ఆలోచిస్తారనమాట. కానీ అమ్మాయి తన ఫోక్ సింగర్గా తన ట్రెడిషన్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాల వయసుకే, కేవలం 25 సంవత్సరాల వయసుకే బీహార్లోని అలీనగర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయిందనమాట. అంటే మనం అనుకుంటే స్ట్రాటజిక్గా ముందుకెళ్తే ఏదో ఒక కళలో మనం ముందుకెళ్తూ ప్రజల్ని మెప్పించగలిగితే ఖచ్చితంగా రాజకీయంగా కూడా రాణించగలం అని చెప్పి ఈ అమ్మాయి జెన్జీకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అయింది. అంతేకాదు ఒక న్యూ ఏజ్ లీడర్షిప్ని కూడా ప్రమోట్ చేసింది.